విశాఖలో ప్రధాని పర్యటన ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహణపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. యోగా వేడుకల రోడ్ మ్యాప్ ఏర్పాట్లపై చర్చించారు. జూన్ 21 విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ. దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆర్కే బీచ్ ప్రధాన వేదికతో పాటు భీమిలి వరకు ప్రజలు యోగాసనాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత. లక్షలాది మంది సమక్షంలో ప్రధాని మోదీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. యోగా డేలో పాల్గొనే ప్రతి వ్యక్తికి క్యూఆర్ ట్యాగ్ అందిస్తామన్నారు అనిత. తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈ రోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి, చాలా ఆనందంగా భావించాలి, అదృష్టం కింద కూడా భావించాలి. నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ